హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం నా ఛానల్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మా అమ్మాయి హౌస్ చూపిస్తున్నాను. ఏంటి మా అమ్మాయి హౌస్ అని అనుకుంటున్నారా? అదేనండి, డౌల్ హౌస్. ఈ లాక్డౌన్ టైంలో పిల్లలకి బోర్ కొట్టకుండా ఉండడానికి నా యొక్క చిన్న ప్రయత్నం. ఈ డౌల్ హౌస్ చాలా తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చు. మీ పిల్లలకి ఈ డౌల్ హౌస్ తయారు చేసి ఇవ్వండి, రోజంతా ఈ డౌల్ హౌస్తోనే ఆడుకుంటారు. ముందుగా మా అమ్మాయి డౌల్ హౌస్ చూపిస్తాను. ఇది లివింగ్ రూమ్. ఇది కిడ్స్ బెడ్రూమ్. ఇది కిడ్స్ కిచెన్. డాల్ హౌస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. 2 కార్డ్బోర్డ్ బాక్సెస్ తీసుకోండి. వాటి సైడ్స్ కట్ చేసేసుకోండి. రెండు బాక్స్ సైడ్స్ కట్ చేసేసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టుకోండి. ఒక ప్లాస్టర్ తీసుకొని ఆ బాక్సెస్ 2 కదలకుండా ప్లాస్టర్ వేసేయండి. ఒక గిఫ్ట్ ప్యాకింగ్ కవర్ తీసుకున్నాను. బాక్స్ చుట్టూ గిఫ్ట్ ప్యాకింగ్ కవర్తో కవర్ చేసేయండి. చూసారా, ఇలాగే కవర్ చేసేయండి మొత్తం బయట పార్ట్ అంతా. ఇప్పుడు హౌస్కి 2 రూమ్స్ కింద వచ్చాయి కదా, అందులో ఒక రూమ్కి ఒక గిఫ్ట్ ప్యాకింగ్ కవర్ తీసుకున్నాను. ఇది కిచెన్ కోసం కాబట్టి కొంచెం గ్రీనరీగా ఉండే గిఫ్ట్ ప్యాకింగ్ కవర్ తీసుకుని కట్ చేసుకుని సేమ్ సైజ్ వేసుకున్నాను. సైడ్స్కి నేను వైట్ పేపర్ తీసుకుని దాన్ని కూడా ఇలా అంటించుకున్నాను. నెక్స్ట్ రూమ్కి, లివింగ్ రూమ్కి, బెడ్రూమ్కి ఇలాంటి ఒక గిఫ్ట్ ప్యాకింగ్ కవర్ తీసుకుని దాన్ని కూడా ఇలా అంటించుకున్నాను. వాటికి కూడా వైట్ కలర్ పేపర్తో సైడ్స్ అంటించేసాను.
ఫ్లోరింగ్ ఏమో ఎల్లో కలర్తో చేశాను, పైన కిందేమో బ్లూ కలర్తో చేశాను. గిఫ్ట్ ప్యాకింగ్ కవర్ కిట్ సంబంధించింది అయితే హౌస్కి బాగుంటుంది. హౌస్ పై భాగం కోసం ఇలా 2 కార్డ్బోర్డ్స్ తీసుకున్నాను ఒకే సైజులోవి. వీటిని గిఫ్ట్ ప్యాకింగ్ కవర్తో కవర్ చేసేసుకోండి. వాటిని ఇలా వీ షేప్లోకి పైన పెట్టండి. ప్లాస్టర్స్ వేసేసుకోండి జాయింట్లో. సేమ్ అలే చివరిని కూడా ఇలా ప్లాస్టర్ వేసేసుకోండి. ఇలా హౌస్ షేప్ వస్తుంది. పైన లేసెస్ ఉంటే నేను పైన ఇలా నీట్గా అంటించాను. ఆ మధ్యలో ఖాళీ భాగానికి ఇలా ట్రయాంగిల్ షేప్లో ఒకటి కట్ చేసుకుని దానికి కూడా ప్యాకింగ్ చేసుకుని పెట్టుకోండి. దాని లేసెస్తో ఇలా కవర్ చేసుకోండి, నీట్గా ఉంటుంది. నా దగ్గర ఇలాంటి ఒక స్టిక్కర్ ఉంది, దాన్ని అంటించాను. ఓ నెట్ క్లాత్ తీసుకుని తాడుతో ఇలా కర్టెన్స్ కింద కట్టాను. లివింగ్ రూమ్కి, కిడ్స్ బెడ్రూమ్కి ఇలా పార్టిషన్ పెట్టుకున్నాను. మీ పిల్లలు ఆడుకునే బొమ్మలతో ఇలా రూమ్స్ని ఇలా డెకరేట్ చేసుకోండి. డాల్ హౌస్ రెడీ. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.